రైట్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా శివరాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో అహ్మద్ అలీ తన స్నేహితుడు మరో ఇద్దరు యువతులు కలిసి నివసిస్తున్నారు. అయితే గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెందాడు. గత రాత్రి అహ్మద్ అలీ సహా ఇద్దరు యువతులు కూడా డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ తో అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్ర నగర్ పోలీసులు. मेरे भाई समझो मेरी बात। ओके सर लगा హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా శివరాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో అహ్మద్ అలీ తన స్నేహితుడు మరో ఇద్దరు యువతులు కలిసి నివసిస్తున్నారు. అయితే గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెందాడు. గత రాత్రి అహ్మద్ అలీ సహా ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ తో అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్ర నగర్ పోలీసులు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మనం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి చెన్నూర్త్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నెంబర్ 805లో గత కొంతకాలంగా కూడా అహ్మద్ అలీ అతని స్నేహితుడితో కలిసి మరో ఇద్దరు యువతులతో కలిసి 9 రోజులుగా కూడా అపార్ట్మెంట్ లో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గత రాత్రి నలుగురు కూడా కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడంతో అహ్మద్ అలీ అనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి అయితే వెళ్లడంతో ఈ విషయానికి సంబంధించిన స్థానికులు వెంబడే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆ వ్యక్తిని గమనించిన పోలీసులు అహ్మద్ అలీ వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. అయితే మొత్తంగా వాళ్ళు చేసిన విచారణలో భాగంగా అయితే అహ్మద్ అలీ అనే వ్యక్తి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడంతో మృతి చెందినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మరో యువతి కూడా కొంచెం డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ యువతి ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. మొత్తంగా మిగతా ఇద్దరు అయితే సేఫ్ గానే ఉన్నారు. ఆ వ్యక్తి అహ్మద్ అలీ అనే వ్యక్తి మాత్రం డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడంతో మృతి చెందినట్లయితే పోలీసులు గుర్తించారు. మొత్తం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అయితే విచారణ చేశారు. విచారణకు సంబంధించి కూడా మొత్తం ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా డ్రగ్స్ ఎక్కువ వాడడం వల్లనే అలీ మృతి చెందాడని పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా దీన్ని అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకుని అయితే అతను మృతి చెందాలని పోలీసులు చేపట్టారు. మొత్తంగా దీనికి సంబంధించి అయితే కేసు నమోదు చేసుకుని రాజేంద్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్. थोड़ा